చేపలు, ఉప్పు రొయ్యలు, చొప్పు రకరకాలుగా పీతలని అనేక రకాల ఉప్పులో ఊరేసి మార్కెట్లో అమ్ముతుంటారండి. ఇక ఏదైనా బస్సు ఎక్కినప్పుడు ఆ ఉప్పు చేపలు, ఉప్పు రొయ్యలు గంప ఎవరన్నా ఒక అమ్మాయి ఎత్తుకుని వచ్చిందంటే బస్సులోకి ఎక్కటానికి ఆ బస్సులో అందరూ చచ్చిపోతారు ఆ వాసన. అంటే అంత నీసు వాసన, కానీ చెడిపోదు తెలుసు మనకి, అలా భద్రపరుస్తుంది. అలాగే నాన్ వెజిటేరియన్స్ అలా చేసుకుంటే వెజిటేరియన్స్ అందరూ ఏం చేశారు, ఉప్పులో ఊరేయడానికి టెక్నిక్ని మామిడికాయలు పండు కాస్తాయి కదా సంవత్సరంలో ఒకసారి, అప్పుడు తీసుకొచ్చి మామిడికాయ ముక్కలు కోసి ఉప్పులో ఊరేసి అది ఆవకాయ పద్ద. కొంతమంది మామిడికాయలు చెక్కులు చెక్కి వాటిని ఉప్పులో ఊరేసి ఏదో మామిడికాయ తొక్కు పచ్చడి అంటారు కదా, ముక్క చెక్కలుగా ఉంటుంది కదా తొక్కుతుంటారు, ఇలాంటిది ఉప్పులో ఊరేసి ఆ ముక్కలు అట్లా పచ్చడి పట్టేస్తుంటారు. మిరపకాయలు ఉప్పులో